అందరికీ నమస్కారం. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా వర్షపు నీరు నిల్వ ఉండకూడదన్న ఉద్దేశంతో గత 20 రోజులుగా మరి కార్పొరేషన్ ఆధ్వర్యంలో అధికారులు కానీ, గౌరవ మేయర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ అందరితో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే నీళ్లు నిలవటానికి అవకాశం ఉన్నాయో ఆ డ్రైన్ల పూడిక తీత అనేది నిరంతరంగా జరుగుతుంది. గత 20 రోజులుగా కొన్ని చోట్ల మిషన్తో, కొన్ని చోట్ల గ్యాంగ్ మెన్తో అన్నీ కూడా చేస్తూ అవన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. మొదటగా ఏదైతే 19వ డివిజన్లో ప్రారంభించడం జరిగిందో ఆ తర్వాత 2-3 డివిజన్లు విజిట్ చేయడం జరిగింది. ఈ రోజున ఏదైతే జాలిపూడి డ్రైన్ దగ్గర మరి బాగా షిల్ట్ ఏదైతే ఎక్కువగా ఉందనుకున్నారో వ్యర్థాలన్నీ కూడా మరి ఆ డ్రైన్లో వేసేయటం వల్ల అక్కడ ఎక్కువగా నిల్వ ఉండిపోవటం, మరి చుట్టుపక్కల వాళ్ళకే మరి వాసన కూడా వచ్చి ఆ వాసన కూడా పేల్చిన పరిస్థితిలో ఉన్నారు. అవన్నీ విజువల్స్ లో మీరు అందరూ కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు ఇది గమనించి ఏదైతే మీరు ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఇచ్చిన డస్ట్బిన్లో వేయటం కానీ, లేదైతే మీకు ఇంటి దగ్గరగా పెట్టిన బిల్లో కానీ వేస్తే ఆ వ్యర్థాలు కాలువలోకి వెళ్ళకోకుండా ఉంటాయి, నీళ్ళు లాక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు రమారమి జాలిపూడి డ్రైన్లో తీయాలంటే 5 లారీలు ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ, ఏదైతే మీరు కవర్లు కానీ, అలాగే మీరు వాడేసిన బట్టలతో సహా అన్ని కూడా ఏదైతే చిరిగిపోయినాయి అన్ని వ్యర్థాలు కూడా అందులో వేయడం జరిగింది. ఇవన్నీ మీరు ఏదైతే విజిలెన్స్ చూస్తున్నారో ప్రజలు ఎవరైతే బాధ్యతాయుతంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవి కాలువల్లో ఈకోకుండా అవి మున్సిపాలిటీ వారు ఎవరైతే వస్తారో వాళ్ళకి అందిస్తే ఏదైనా డ్రైన్లు పూడిక కొంతైనా తగ్గే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతి వర్షాకాలం ముందు కూడా ఇది ముందు జాగ్రత్తగా తీయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా వర్షాలు వచ్చినాయి అంటే మనం చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంత చేసినా సరే డెఫినెట్ గా ప్రజల సహకారం లేకుండా మనం చేయడానికి ఏమి ఉండదు. డెఫినెట్ గా మీరు ఏదైతే చూస్తున్నారో దీన్నన్నింటినీ కూడా అరికట్టాలి అని అంటే వ్యర్థాలన్నింటినీ కూడా ఏదైతే కార్పొరేషన్ స్టాఫ్ వస్తారో వాళ్ళకి, ఏదైతే ఇంటింటికి వచ్చే వాళ్ళకి ఆ చెత్త వాళ్ళకి ఇచ్చి మీ దగ్గరలో ఏదైతే బిల్లులు ఉన్నాయో అందులో వేస్తే కొంతవరకైనా ఉపశమనం కలుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి దీన్ని నిరంతరంగా ఈ నెలాఖరు వరకు కొనసాగించి ఈ వర్షాకాలంలో ఎక్కడా కూడా నీళ్లు నిలవకోకుండా మరి ఏదైతే అధికారులు మేము కానీ ఎంతవరకు చేయగలిగితే అంత చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా దీన్ని సహకరించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది.